స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుగా జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రం, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రం ఇచ్చేందుకు నిర్ణయించారు. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల వాటిల్లిన నష్టాలపై సమగ్ర వివరాలతో తక్షణమే ప్రభుత్వానికి నివేదికలు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో భారీ వర్షాలు, వరద సాయం పైన సెక్రటేరియట్ నుండి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఇడుపలపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు. తల్లి విజయమ్మను ఆప్యాయంగా పలికరించారు. జగన్తో కలిసి ప్రత్యేక ప్రార్థనలో వైఎస్ విజయమ్మ, భారతి, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిస్ యూ మచ్ అని జగన్ ట్వీట్ చేశారు. బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుతున్నాయి. హైదరాబాద్ బులేర్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹210 పెరిగి ₹1,06,090కు చేరింది. కాగా 8 రోజుల ₹4,580 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ₹200 ఎగబాకి ₹97,250 పలుకుతుంది. ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సదస్సులో ప్రధాని మోదీ నవ్వులు పూయించారు. స్పీచ్ ఆరంభిస్తూ జపాన్, చైనాలో పర్యటన తర్వాత గత రాత్రి నేను ఇండియాకు చేరుకున్నానని చెప్పారు. సాలూరా మండలంలోని కాజాపూర్ గ్రామంలో నష్టపోయిన పంటలను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. జక్రన్పల్లి మండలంలోని సికింద్రాపూర్ పడకల్ గ్రామ శివాలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృత్యువాత పడింది. ఈ ప్రమాదంలో చిరుతకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.